ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నానంటే, చాలా ప్రదేశంలో, చాలా ప్రాంతంలో క్రైస్తవులను దూషిస్తూ, క్రైస్తవులు హింసిస్తూ ఉన్నారు. అలా చాలా ట్రోల్ చేస్తూ, చాలా విధంగా మాట్లాడుతూ, దుర్భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకటి మీ దగ్గరికి ఒక విషయంతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాం. నా తోటి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈనాది కాలంలో చాలామంది వీడియో చేస్తూ, పోస్ట్ చేస్తూ పెడుతూ ఉన్నారు. ఏమిటంటే, బలవంత మత మార్పిడి అని. చూడండి పిల్లరా, నేను చెప్పే ప్రతి వాటిది కూడా మీరు నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్ తీసుకుంటారని, అర్థం చేసుకుంటారని వీడియో చేస్తూ ఉన్నా. వీడియో చూస్తూ చెప్తూ ఉన్నా. వీడియోలో మీరు అనుకోవచ్చు ఏ విధంగా మాట్లాడుతుంది, కానీ మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నా. అసలుకు బలవంత మత మార్పిడి అంటే ఏంటి? చూడండి పిల్లరా, అది ఏదో లాక్కొని తీసుకొని తన ఆస్తిని బలవంతంగా తీసుకొని సంతకం పెట్టించుకుంటారు తనకి ఇష్టం లేకుండా. అది బలవంతం అంటారు. తనకు సంబంధించిన ఆస్తి అయినా కానీ, ఏదైనా కానీ, తనకి ఇష్టం లేనిది ఇష్టానుసారంగా తనకు చేసే విధంగా బలవంతం పెట్టి చేపిస్తారు. అది బలవంతం అంటారు. కానీ క్రైస్తవులు విశ్వాసులైనా కానీ, క్రైస్తవులు ఉన్న పాస్టర్లైనా కానీ, ఎవరైనా కానీ ఏ ఒక్కరిని కూడా బలవంతం పెట్టరు. క్రీస్తు ప్రేమ ప్రకటిస్తూ, క్రైస్తుల యొక్క సుగుణాలను బయలుపరుస్తూ, దేవుని యొక్క మాటలు చెప్తూ పోతూ ఉన్నారు. చూడండి, ఒక కుటుంబంతో కూడా బాగా జరుగుతూ సందర్భంలో కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు, పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉన్న కాలంలో ఒకానొక దినములో ఏదో ఒక విషయంలో అప్సెట్ అయ్యి, లేకపోతే లోకములో పడి తాగుడుకు బానిసైన వ్యక్తి కుటుంబంలో ఉన్నప్పుడు బాగానే సంతోషంతో గడుపుతూ, పిల్లలతో ఆనందంతో, ఎట్లా అంటే అది 3 పూలు 6 కాయలాగా ఉంటారు చూడి, అలాగ ఉండేది కుటుంబం. కానీ ఎప్పుడైతే తను తాగుడుకు బానిసత కలిగి ఉన్నాడో, తాగుడుతో జీవితంతో కలిగి ఉన్నాడో, కుటుంబం అంతా కూడా సఫర్ అయింది.
దినదినాలు తను తాగుతూ ఇంటికి పోతూ కొడుతూ భార్యను కొడుతూ సమాజంలో ఎలాంటి మాట్లాడుతూ ఉంటే అలాంటి వ్యక్తుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. మీకు చాలా మంది కనబడుతుంటారు రోడ్ల మీద పడటం, యాక్సిడెంట్ కావటం, కుటుంబంలో విడాకులు తీసుకోవడం, కుటుంబం కూడా పతనం కావడం జరుగుతున్నది. కరెక్టే కదా? మీరు ఆలోచిస్తూ ఉన్నారు, అరే వాడు మారితే బాగుంటుంది అని అనుకుంటావు. కానీ అది వాడు ఎంత చెప్పినా కూడా నీ వల్ల కాదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాదు. ఎందుకంటే వాడు తాగుడు బానిసత్వం కలిగి ఉన్నాడు. వాటి విడిపించడం నీ వల్ల కాదు. కానీ క్రైస్తవుడు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు చెప్తూ దేవుని యొక్క ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడో అప్పుడు తన జీవితాన్ని మార్చుకుంటాడు. అప్పుడు దేవుడు తనలో ఒక ఆలోచన కలగజేస్తాడు, మనసును మారుస్తాడు దేవుడు. అది మానవుడు వల్ల కాదు, అది అయ్యేది దేవుని వలన అవుతుంది. చూడండి, తన సమాజంలో విలువ పోగొట్టుకొని, భర్త అనే ఆ యొక్క విలువలు పోగొట్టుకొని, పిల్లలకు కూడా విలువ లేని జీవితాలుగా బ్రతుకుతూ ఉన్నాడు ఈ యొక్క తాగుడు వ్యక్తి. తన జీవితంలో సమాజంలో ఇంట్లో కూడా ఏది కూడా ప్రశాంతత లేకుండా జీవితాలుగా బ్రతుకుతూ తన జీవితంలో బాగా ఉన్నవాడు, బాగా నడుచుకున్నవాడు, కానీ ఇప్పుడు తాగుతూ బట్టలంతా ఎక్కడంతా కింద పడుతూ ఎక్కడంటే పడుతూ ఉడుతూ ఉంటే కుటుంబం అంతా ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించి. అలాంటి కుటుంబాన్ని దేవుని మాటలు దేవుని ప్రేమను పంచుతూ ఉంటే బలవంతం మత మారిపోడు అంటున్నారు. ఏది చెప్పండి? బలవంతం మత మారిపోడు ఏదో చెప్పండి. ఓహో, మీ ఉద్దేశంలో చర్చిలోకి పోయి జరుగుతున్న ప్రదేశములతో ఆ ప్రాంతంలో ప్రశాంతంగా జరుగుతుండే ప్రాంతంలో అనేక వారు తొలకొని పోయి వాటి బాక్సులు కానీ ఆ పాస్టర్ కానీ అక్కడ ఉన్న అందరి కానీ చెదరగొట్టి ఎట్లంటే చేస్తున్నారే, అది మీరు ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిది బలవంతం మత మార్పిడి అంటారు? ఎవరిది బలవంతం మత మార్పిడి అంటారు? ఒకసారి ఆలోచన చేయండి. స్వార్థ చెప్తుంటే అసలు స్వేచ్ఛనిచ్చాను మన భారతదేశంలో భారత రాజ్యాంగ పట్టానుసారంగా మనకు స్వేచ్ఛనిచ్చారు. ప్రతి వారికి ఎవరు మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు అని మనకు చెబుతూ ఉంది. కానీ ఏ ప్రాంతానికి కడపత్రలు వెళ్ళినా కూడా తిరిగి తిడుతూ ఉన్నారు. చూడండి, మీలాగా చేయట్లేదే. మీలాగా వెళ్ళి ఆ యొక్క చర్చిలలో ఎక్కడైనా కొడుతూ తిడుతూ ఎవరు చేయట్లేదే. క్రైస్తవులు ఎవరు కడపత్రపరిచే వాళ్ళు కూడా ఎవరు తిరిగి కొట్టట్లేదు. మీరు కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, నానాకమైన అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎవరిది బలవంతం మతి మార్పిడి? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిది? ఒకసారి గుర్తారు కదా మీరే. అరే, సమాజంలో నీ మనసు ఏమవుతుంది? నీ జీవితం క్రూరతంగా ఏర్పడుతూ ఉన్నావే, నీ బ్రతుకు క్రూరతంతో జీవితంతో బ్రతుకుతూ ఉన్నావే, ఒకసారి ఆలోచన చేసావా? అరే, తాగుడు విషయంతో కలిగిన వాడిని మారుస్తూ ఉంటే, తన జీవితం మారుతూ ఉంటే, తన బ్రతుకును మార్చుకుంటూ ఉంటే, తన జీవితం అనేది తన ఇష్టం. మారేది మారంది, నడుచుకునేది నడుచుకోకపోతే తన ఇష్టం. చూడండి, తాగుడు వ్యక్తుల దగ్గరకు పోతే అరే తాగకరంటే ఏమరా నువ్వు ఇస్తున్నావురా, నా ఇష్టం అంటాడు.
కరెక్టే కదా. కానీ తన మనస్సును మార్చుకుంటున్నాడు. అది మతం అంటున్నాడు. తన మార్గాన్ని మార్చుకుంటున్నాడు. తన స్థితిని మార్చుకుంటున్నాడు. తనలో ఉన్న మనసును మార్చుకుంటున్నాడో అది గుర్తిరగలేకపోతున్నాడు. ఒక నక్సలైట్ అయినా కానీ, వ్యభిచారి చేస్తున్న వ్యక్తి అయినా కానీ, గుట్కాతో లోబడుతున్న వ్యక్తి కానీ, మద్యపానంతో లోబడుతున్న వ్యక్తి అయినా కానీ, తనలో ఉన్న జీవితాన్ని గుర్తెరిగి దేవుడు తన మనస్సును మార్చుతుంది, తన స్థితిని మారుస్తుంది. ఒక దొంగతనం చేసిన వ్యక్తి నీతిగా నడుచుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఒక తాగుడు వ్యక్తిని జీవితాన్ని తన తాగుడు బంధకాల నుంచి విడిపించి సమాజంలో నడుచుకుంటే ఎలాగుంటుందో చూడండి. ఇలా అందరినీ వ్యతిరేకపరుస్తూ దూషిస్తూ ఉన్నారే. మీరు దూషిస్తున్నారు కానీ క్రైస్తవులు ప్రేమిస్తూ ఉన్నారు. అది తెలుసుకోవట్లేదు. ఆ ప్రేమ ఏదో మీరు తెలుసుకోవట్లేదు. ఎలాగుందో ఒకసారి గుర్తేది. బలమంతం మతి మార్పిడి అంటున్నారు. ఇది మతం కాదండి. నీవు నీ స్థితిని నువ్వు కలిగి ఉన్న ఏ స్థితిలో కలిగి ఉన్నావో దాని నుంచి ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నావు. ఆ మార్గాన్ని చూపించడానికి క్రైస్తవుడు బయలుదేరుతున్నాడు. అందుకే పాటిస్తూ ఉన్నారు బైబిల్ ఉన్న లేఖనాలు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని ఏం చేయాలా? సర్వ సృష్టి అంతా స్వార్థ ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించమన్నాడు దేవుడు. అంతేకాని పని చేసుకుంటే బతకగలుగుతారు, జీవిస్తారు, ఏదో ఒకటి చేయగలుగుతారు. కానీ నిందలతో, పాలతో, ఎన్నో జీవితాలతో కుటుంబాలు కట్టుతూ, కుటుంబాన్ని చక్రపరుస్తూ, బాగుతూ చేస్తూ ఉంటే, కుటుంబాలంతా కట్టబడుతూ ఉంటే బలవంతం మతి మారిపడి అంటున్నారు. ఎలాగండి? దశమ భాగాలు అంటున్నారు. కానీ దాని గురించి ఒకరోజు నేను దాని గురించి ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. దాని గురించి నేను వివరిస్తాను. బలవంతన మత మార్పిడి అంటే ఏంది? నువ్వు ఒకసారి గుర్తెరుగు. తన జీవితాన్ని మార్చుకునేది మార్చేవాడు ఎవరు? తానే మార్చుకుంటాడు. అస్సలకు బైబిల్ బలవంతం పెట్టకూడదని చెప్పాడు. వింటే మనసు మార్చుకుంటాడు, వినకపోతే దాని జీవితం అంతే. ఎప్పుడు కూడా బలవంత పెట్టరు క్రైస్తవులు. విశ్వాసులు ఎవరైనా కూడా బలవంత పెట్టరు. అస్సలకు బలవంత పెట్టి తీసుకొని తన మార్గాన్ని మారుస్తే దేవుడు ఒప్పడండి. దేవుడు ఒప్పడు. అస్సలకు దేవుడు ఒప్పడు. ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా వస్తాడో, తన పాపాన్ని ఒప్పుకొని తన సన్నిధికి రాబడతారో అప్పుడు దేవుడు చేరదేసుకుంటాడు. అప్పుడు తన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. అప్పుడు తన స్థితిని మారుస్తాడు. అప్పుడు తన పాపాలు కడుగుతాడు. అప్పుడు తన జీవితం బాగు చేస్తాడు దేవుడు. ఒకసారి గుర్తెరగమని మనవి చేసుకుంటాను. ఈ వీడియో అయిపోలేదు కానీ ఇంకా ఉన్నది. ఇది కంటిన్యూ చేస్తాం కనుక ఇలాంటి చాలా విషయాలు మీ దగ్గరికి తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు మనిషి జీవితంలో అనేది చాలా ప్రేమతో వ్యాధులతో కలిగి ఉన్నారు. ఈ కాలంలో ప్రేమ అనేది చల్లారిపోతూ ఉన్నది. ఆ ప్రేమ అనేది చల్లారిపోతుంది కనుక మత విద్వేషాలతో మతం మార్పిడి, బలవంత మత మార్పిడి అని పేరు పట్టబడి ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారండి బలవంత మత మార్పిడి? ఒక
ఒకసారి నువ్వే గిత్తెరు. ఎవరు మత మార్పిడు స్వేచ్ఛంగా ప్రకటించబడుతుంటే మందిరాలలో మందిరాలలో వాటికి పోయి విధ్వంస కలగజేస్తున్నావే ఎవరు? బలవంతమైన మార్పడని ఒకసారి గుర్తెదుకోని నేను వీడియో చేస్తూ ఇంతలో ముగించబడతాను. అందరికీ వందనాలు.